హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు సొసైటీ హౌస్ఫుల్ టాక్స్. ఇది పూర్తిగా నా పర్సనల్ రివ్యూ మాత్రమే. ద ఓడిసీ 2026 మూవీ నేను థియేటర్లో చూశాను. ఇంతకుముందు 2004లో ట్రాయ్ అనే మూవీ వచ్చింది. ఆ సినిమాకి ద ఓడిసీ మూవీకి గ్రీక్ మైథాలజీ పరంగా కనెక్షన్ ఉంటుంది. ట్రాయ్లో ట్రోజన్ వార్ గురించి చూస్తాము. ఆ యుద్ధం తర్వాత ఓడిసీ తన ఇంటికి తిరిగి వెళ్లే ప్రయాణమే ద ఓడిసీ కథలో ప్రధానంగా ఉంటుంది. ద ఓడిసీ విషయానికొస్తే ఇది ఒక యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ డ్రామా మూవీ. కథ విషయానికి వస్తే ఓ రాజు ట్రాజన్ వార్ ముగిసిన తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి సముద్ర ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో తన తోటి సైనికులతో కలిసి ఎన్నో ప్రమాదాలు, అడ్డంకులు ఎదుర్కొంటాడు. నా దృష్టిలో ప్లస్ పాయింట్స్: కొన్ని వార్ సీన్స్ బాగున్నాయి. బోట్, సీ సీన్స్ అండ్ ఇంప్రెసివ్ గా అనిపించాయి. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. టీం అందరూ తమ రోల్స్ కి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైనస్ పాయింట్: నాకు ప్రధానంగా అనిపించిన మైనస్ పాయింట్ మూవీలో కొన్ని చోట్ల స్లోగా అనిపించడం. ఓవరాల్ గా చూస్తే నాకు మాత్రం ఈ సినిమా అబవ్ యావరేజ్ అనిపించింది. నా రేటింగ్ 3.2/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే సొసైటీ హౌస్ఫుల్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.